రుణమాఫీ పేరుతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందని ఫైర్ అయ్యారు కిషన్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో వరికి 500 బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతోందని విమర్శించారు. యాసంగిలో 90% దొడ్డు రకం ధాన్యమే రైతులు పండిస్తారని గుర్తు చేశారు కిషన్ రెడ్డి. రైతులను నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు న్యాయవంచన చేస్తూ ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా ఈ యొక్క ఇచ్చినటువంటి గ్యారంటీలను మర్చిపోయి తగుదునమ్మా అని అనేక రకాల కొత్త హామీలు ఇవ్వడం జరిగింది. దేవుడి పేరుతో దేవతల పేరుతో ఒట్లు పెడుతూ ప్రజలకు మాత్రము పంగనామాలు పెడతా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని మనం చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు 100 రోజుల్లో రుణమాఫీ చేస్తామని చెప్పి ఆగస్టు మరి ఇస్తామని చెప్పి ఈరోజైతే వాయిదా వేస్తూ ఉందో ఇది ఇంతకంటే రైతు రుణమాఫీ పైన అన్యాయం ఇంకొకటి ఉండదు. డిసెంబర్ 9న మా సోనియమ్మ జన్మదినము. ఆ రోజు రైతులు రుణమాఫీ చేస్తాము. ఒకవేళ పొరపాటున రైతులు ఎవరైనా బ్యాంకులకు మీ అప్పులు చెల్లిస్తే కొత్తగా తీసుకోండి, ఆ డబ్బులన్నీ కూడా ప్రభుత్వం మీకు ఇచ్చేస్తుంది. ఒకవేళ ధాన్యం ఉంటే మీరు అమ్మకండి, మా ప్రభుత్వం వచ్చేంత వరకు ఆగండి, 500 బోనస్ ఇస్తామని చెప్పి ఊరూరా తిరిగినటువంటి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఈరోజు మరి ప్రజలను ఈరోజు అన్యాయానికి గురి చేస్తూ ఉన్నారు. గ్యారంటీ కార్డుతో వరి పంటకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ అని ప్రకటించి ఈరోజు సన్న వడ్లకు మాత్రమే అని ఈరోజు సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నాడు. రైట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.